భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని, ఎక్కడైనా రైతులకు ప్రజలకు అన్యాయం జరిగితే ముందుండి పోరాటం చేస్తుందని, అలాగే పార్టీని సమస్త గతంగా బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కమల పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రమైన జలదంకిలోని బీజేపీ కార్యాలయంలో ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా మండల నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ప్రవాస యోజన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో కూడా నిర్వహించామని అన్నారు. మండల స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా రైతులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురైన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. రైతులకు ఎలాంటి పంట నష్టం జరిగి ఉన్నా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరిగి ఉన్నా బీజేపీ పార్టీ దృష్టికి తీసుకొని వస్తే ముందుండి వారికి సహాయం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఆమె వివరించారు. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ఈరోజు మాకు మండల ప్రవాస యోజన అనే ఒక కార్యక్రమం రాష్ట్ర పార్టీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో భాగంగా ప్రతి మండలంలో కూడా ప్రవాస యోజన చేయాలని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఈ ప్రవాస యోజనలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలో కూడా స్థానికంగా జరుగుతున్న పరిస్థితులు తెలుసుకోవడం, స్థానికంగా ఏమేమి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏమేమి ఇచ్చున్నారు, ఏమి ఇవ్వట్లేదు, మన పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, ఎంతవరకు జరగట్లేదు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి మేము మా ముందు కృషిగా పార్టీ ఏం చేస్తే బాగుంటుంది, కార్యకర్తల్ని అభివృద్ధి చేయడం కోసం చేస్తున్న సమావేశం ఇది. కార్యకర్తలందరూ కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు పర్యటించి ప్రతి కార్యకర్తలు కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం, పార్టీలో జరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు డెవలప్మెంట్స్ ఎలా చేస్తే బాగుంటుంది. ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ప్రతి కార్యకర్తకి ఇచ్చే విధంగా కూడా ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే ఎవరైనా కారు కొనుక్కునే వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించే విధంగా దీని ఒక కార్యక్రమంగా మా అంతర్గత విషయాలు కూడా పార్టీలో పది కార్యకర్తల్ని పైకి తీసుకొచ్చే విధంగా, కార్యకర్తకి కానీ ఇబ్బంది జరిగినట్లయితే అది ఏమైనా సరే నిలబడి మనం కార్యకర్తని నిలబెట్టుకోవడం కోసం పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందాలంటే ప్రతి కార్యకర్త అభివృద్ధి కావాలి. ఫస్ట్ రేపు రాబో సంస్థాగత ఎలక్షన్స్, స్థానికంగా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి.
స్థానిక ఎలక్షన్స్ రేపు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీలు మొత్తం కూడా మున్సిపాలిటీలు మొత్తం ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లో కూడా మా రాష్ట్ర పార్టీ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా మేము ముందుకు పోవడానికి అందరం కూడా పోటీ చేయడానికి కూడా సంసిద్ధులుగా తయారు చేస్తున్నాము. దీనికి గాను పార్టీ అందరినీ బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మా వాళ్ళు కూడా 2-3 విషయాలు చెప్పున్నారు. యూరియా లోటు ఉంది అంటున్నారు. ఎన్ని వస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఎంతమందికి ఇస్తున్నారు, ప్రతి రైతు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన తుఫానుకి చాలా ఎకరాలు దెబ్బతిన్నాయి. ఇవి కూడా అందరినీ సందర్శించి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరిగితే ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. దీన్ని ప్రభుత్వానికి దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదుకోవడానికి ముందుకు తీసుకుపోవడానికి సంసిద్ధంగా ఉంది. ఈ విషయాలన్నీ చర్చించుకోవడం కోసం ఈరోజు ఈ ప్రవాస యోజన అనేది మేము జరుపుకుంటున్నాం. జై హింద్, జై భారత్.